బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి. ఏంటంటే ఆర్బీఐ కొత్త చేంజెస్ ని తీసుకొచ్చింది. ఇన్ని రోజులు బ్యాంకులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ వెబ్సైట్స్ ని పెట్టుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూసుకున్నట్లయితే SBI.co.in అని చెప్పి ఉండేది. హెచ్డిఎఫ్సిది HDFCbank.com అని ఉండేది. ఐసిఐసిఐది ICICIbank.com అని ఉండేది. కానీ ఇక నుండి ప్రతి బ్యాంకు వెబ్సైట్ మారాల్సిందే. ప్రతి బ్యాంకు వెబ్సైట్ బ్యాంకు పేరు .bank.in అని చెప్పి ఉండాలి. అర్థమైందండి? ఆల్రెడీ ప్రతి బ్యాంకు మార్చేసింది. ఏమని మార్చింది? ఫర్ ఎగ్జాంపుల్ SBI.bank.in గా మార్చింది. ఐసిఐసిఐ బ్యాంకు ICICI.bank.in గా మార్చింది. HDFC బ్యాంకు HDFC.bank.in గా మారింది. ఒకవేళ మీరు కనుక ఇలా వెబ్సైట్ లో లాగిన్ అవుతున్నట్లయితే పదే పదే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మాత్రమే అఫీషియల్, పాతవి ఇంకొన్ని పనిచేయవు. లాగిన్ అయ్యే టైంలో బ్యాంక్ నేమ్ .bank.in అని చెప్పి ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ ఎవరైనా స్కామర్స్ కొత్త వెబ్సైట్ ని క్రియేట్ చేసినా కూడా అస్సలు మీరైతే క్లిక్ చేయకండి. అదే విధంగా చాలా సార్లు SMS పంపిస్తూ ఉంటారు, KYC ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి లేకపోతే బ్యాంకు ఫ్రీజ్ అయిపోద్దని చెప్పి. సో అలా ఎవరైనా SMS పంపినా కూడా ఈ వెబ్సైట్ ఉందో లేదో చూసుకోండి. అర్థమైందా? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ పేజ్ ని ఫాలో అవడం కూడా అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.